పాత గోడలు బూజులు పట్టే పందిరి గుంజలు వలవల ఏడిసే సుడి గాలికి లేసిన పక్షుల గూడులాయ గదరా మన తెలంగాణలో. సుడి గాలికి లేసిన పక్షుల గూడులాయ గదరా మన తెలంగాణలో. రౌతుల వాయిల ఊటలు వాయే మోటలు దోలిన దారులు వాయే పాత గోడలు బూజులు పట్టేరా మన తెలంగాణలో. పాత గోడలు బూజులు పట్టెనురా మన తెలంగాణలో. పల్లె పల్లెలో పల్లెర్లు మలిసే గదరా మన తెలంగాణలో. రైతుల గుండెలు బండలాయే పోసెటి బోరులు వయ్యాయే. రైతుల గుండెలు బండలాయ గదరా మన తెలంగాణలో. రైతుల గుండెలు బండలాయ గదరా మన తెలంగాణలో. నీ పేరేంటి? యాదమ్మ. ఏ ఊరు మీది? నందనం. పిట్టల యాదమ్మను. మాకే పింఛన్లు వచ్చులు లేదు. ఎట్లా ఉందమ్మా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? మంచిగానే ఉన్నది. మంచిగా అంటే ఇక మంచిగా అంటే ఇక నడిపిస్తాను, ఈ పనులు పెడితే చేస్తాను. కరువు పని నడిపిస్తా అంటే చేస్తాను. ఇప్పుడు నెల దాటింది, ఇంకా పైసలు పడతలేవు. మరి పైసలు మీకు మహిళలకు 2500 ఇస్తా అని చెప్పిండు అప్పుడు చెప్పిండు కానీ ఇప్పుడు ఇస్తలేడు. అప్పుడు చెప్పిండు గృహలక్ష్మి పథకం 18 ఏళ్ళ వాళ్ళ కాంచి వస్తాయని చెప్పిండు. ఇప్పుడు ఏ పథకం లేదు, ఏ వస్తలేవు. ఫ్రీ బస్ మంచిగా ఉందా అమ్మ? ఏ ఫ్రీ బస్ అలాకుండా మాకేం పని ఇస్తుంది. ఏమన్నా ఒక్క నడిపోతే మాకు ఎక్కొత్తలేదు దిగొత్తలేదు, బస్సులే ఆపుతలేడు. ఆ సిటీలోళ్ళకు నౌకరదారులకే వర్తిస్తుంది. మాకేం 60 బద్ది నడకపోతే పల్లెటూళ్ళలోకి మాకు దొరుకుతూనే లేదు. అది బస్సు దొరికిన కాడ సీటు దొరకదు, సీటు దొరికిన కాడ బస్సు దొరకదు. డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళు ఇట్లకి వెళ్ళినట్టు వాళ్ళే కోపం చేస్తాను మా మీద. 500 గ్యాస్ కూడా ఇస్తా అని చెప్తాను. అప్పుడు 500 గ్యాస్ 600 గ్యాస్ అన్నాడు. ఇప్పుడు ఆ గ్యాసులు దొరుకుతలేవు. గోస అవుతుంది, మా గోస రాములకు ముడుతుంది. ఇప్పుడు గ్యాసులు లేవు, ఆ పైసలు పడులు లేదు. పైసలు పడతాయి అన్నారు, 600 గ్యాస్ అన్నారు, ఏది లేదు. అప్పుడు చెప్పింది తోటి చేసేది ఒకటి అవుతుంది. మరి ఇక ఎట్లా నడుతుందో ఇక ఎట్లా నడుతుందో ప్రపంచం. ఇప్పుడైతే ఇట్లా నడుస్తుంది. మళ్ళీ ఓటేస్తారా? ఇక ఓటేస్తారా అంటే ఇక ఆ రోజు వచ్చిందా ఇక అది ఎట్లుంటుందో మళ్ళా. వేస్తారా అంటే ఎవరికైనా వాళ్ళకి వెయ్యాలి కదా. ఉన్నప్పుడు భూమి మీద ఉన్నప్పుడు వెయ్యాలి కదా. వేయకుండా చచ్చినట్టు అంటే మీకు హామీలు ఇచ్చిండు అమ్మ, హామీలు మీకు ఇచ్చిండు 6 గ్యారెంట్లు. ఇక 6 గ్యారెంట్లలో ఇక ఏమన్నా ఇట్లా ఓటు నడుస్తుంది, ఓటు నడతలేదు, ఎన్నడూ నడిపిస్తాడు అండి. 6 గ్యారెంట్లు అని ఇచ్చిండు. మరి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా ఉండనా? ఇక కేసీఆర్ ఉన్న పనులు కేసీఆర్ చేసిండు, ఇప్పటి పనులు ఇట్లా నడిపిస్తాను. ఎట్లా మన కేసీఆర్ పెట్టిన కళ్యాణ లక్ష్మి గానీ, రైతు బీమా గానీ, రైతు భరోసా గానీ ఇవన్నీ వస్తలేవుగా. మరి ఇప్పుడు అవి వస్తలేవు. అవి మరి అయ్యన్నాడు సార్ చేస్తాడో. అప్పుడు అన్ని చెప్పిండు, తులం బంగారం అన్నాడు, పాపం 1 లక్ష రూపాయలు అన్నాడు, కానీ అన్ని పోయినాయి. మరి అవి ఇస్తలేరు ఇంకా. మరి అది ఎన్నడు సార్ చేస్తాడో, అది మాటలేనో ఉట్టిదేనో. ఇక ఇంకా అప్పుడు అన్ని ఇచ్చిండు కానీ ఇప్పుడు అయితే అది లేదు, ఇది లేదు. పాపం పెళ్లిళ్ళు చేసుకునేటోళ్ళు కొంత ఆసరాన్ని చూస్తాను కానీ అవి వస్తలేదు. తులం బంగారం అంటే 1,50,000 1,60,000. ఇక వాడు తులం లేదు, పైసలేదు, పావుల లేదు, ఏది లేదు. ఇంకా 5 సంవత్సరాలు ఇవ్వండి, ఇవన్నీ నేను హామీలు ఏమన్నా తీరుస్తా అని చెప్తాడు. వేస్తారా మళ్ళీ? ఇక మళ్ళీ ఎత్తారా అంటే ఇక అప్పటి ప్రభుత్వం మళ్ళీ ఎట్లుంటుందో జనాలకు. మన చేతులు ఉంటారా? ఇక మా ఇష్టం అంటారు, ఎవరి ఇష్టం వాళ్ళు అంటారు. ఇక ఈ పనులు చూస్తే ఎవరికి ఏమయ్యేది తెలుస్తుంది. పనులు చెప్పిన పనులు చేసే పనులన్నీ తెలుస్తాయి కదా. 10 ఏళ్ళు చేసిండు, మళ్ళీ రేవంత్ని కల్పిస్తే ఇంకా మంచిగా చేస్తాడని ఇప్పుడు ఆశపడ్డాం. ఇక మరి మళ్ళీ ఆశపోయి నిరాశ అవుతుంది. మళ్ళీ ఏమవుతుందో ఇక అప్పుడు మళ్ళీ ఎట్లా మారుతాం. రైతు బంధు కూడా చక్కగా ఇస్తలేడు. రైతుల కష్టం ఆలోచిస్తాడు. రైతు బంధు బంద్ చేసే ఆయన వచ్చిన కానీ ఒక్కటిసారి వేసాడు. మళ్ళీ ఇప్పుడు 1 ఎకరాని చొప్పునే ఎత్తాడు. ఎకరానికి 6,000. ఇక 4 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నోనికి ఏం లేదు. ఇక మరి అన్న పనులు ఏదో జీలకర్ర మెంతులు జీలకర్ర ఊరుకుంటాడు, ఏది లేదు. ఇక అట్లా నడుస్తుంది. కష్టాలు కూడా వచ్చినాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. యూరియా కష్టాలు యూరియా సుధా తిప్పలే అయింది. లైన్లు కట్టుడు, బుక్కులు చేసుడు, గోసాయి లైన్లో పోయి నిలబడ్డాం. ఇంట్లో 2 3 బుక్కులు చేసుకుంటేనే దొరికినాయి. బుక్ చేయకుంటే యూరియా సుధా దొరకలే. అదన ఎత్తిపోయింది, ఊరికి జల్లి అదన ఎత్తిపోయింది. ఇక అట్లా ఇంకా పడలే పైసలు, ఇంకా పడతలేవని అడుగుతా అంటాను. పడతాయి అంటాను. ఇప్పుడు 2 నెలలు చేయబట్టి పైసలు పడతలేవు. ఏం లేవు. నాగరాజు మా ఎమ్మెల్యే, సర్పంచ్ మా రాజు. రాజు ఎమ్మెల్యే వచ్చిండ ఎప్పుడైనా? వచ్చిపోయిండు. అప్పుడు ఇప్పుడు రాలే కానీ అప్పుడు మధ్యలో వచ్చిపోయిండు. ఎలక్షన్ల ముందు వచ్చిపోయిండు. ఆయన పనులు చేస్తామన్నారు, అన్నాం, వింటాను. ఇక మేము కళ్ళు లేని గుడ్డోళ్ళము, చెవులు లేని ఎడ్డోళ్ళలో ఎవరు చెప్తే వాళ్ళ పనులు చేస్తాను అనుకుంటాను. ఏం చేస్తావు అట్లనే. మాకేం తెలిసేపటికే ఇటేసారు అటేసారు కానీ చేసే పనులు చూసి మారుతాను. 10 ఏళ్ళు చూసినాం కదా, ఇంకో ఈయన చూద్దాం కొన్ని రోజులని ఇటు మారిండు.
జనం అంతా నాగరాజు రూపాయి పంపకుండా వేసి గెలిపించరు ఆ, ఈ మండలానికి. రూపాయి పంపలే, ఒక్క రూపాయి ఇయ్యలే, 100 ఇయ్యలే మాకు. ఆ. అట్లా ఈ గెలిపించి చూడాలని ఉట్టిగా ఈ మండలం మొత్తం ఉట్టిగా ఊపినాం. మార్పు మార్పు కోరా మార్పు. మార్పు ఇప్పుడు ఏం చెప్పేటి అని చెప్తాడు, ఎంత మంచిగా చెప్తాడని ఊపినాం. ఆ, ఆ. ఇప్పుడు మంచిగా ఉందా మరి మార్పు? ఇక నడుస్తుంది, కొంచెం చూద్దాం కదా అయ్యా. ఆ. ఓ 5 ఏళ్ళు చూసినాక తెలుస్తుంది కదా. 5 ఏళ్ళు ఎక్కడమ్మా, 3 ఏళ్ళు ఇక్కడ. 3 ఏళ్ళు అయిపోతుంది. ఆ. ఇక మరి అయితే ఇక అయిపోతుంది కానీ మళ్ళీ ఇక జనాలు మన చేతులు ఉన్నారా, మారుతారు. పనులు చూస్తారు, మారుతారు. ఉమ్. ఉమ్. పనులు మంచిగా నడుతుంది, చేస్తూనే ఉంటాయి. పనులు మంచిగా లేని అన్ని పనులు ఒప్పుకునే ఈ చక్కగా నడతలేవు. ఉమ్. మరి కరువు పని పైసలు పడాలి. ఇక కట్టం నీళ్లు ఇక చెమట నీళ్ళు అయి చేస్తాను. పావు గంట అయింది మీరు వచ్చి. పావు గంట 7 కాగానే వచ్చినాం. ఈ ఎండ కోసం అయితే కానీ 7 గంటలకే వస్తాను. ఇది వారా ఇది 3 రోజు 300 చొప్పున పడతలే. ఒక్క పైస వచ్చిన తావేలేదు 2 నెలలు చేయబట్టి. ఇగొస్తాయో ఆగొస్తాయో, చిట్టీలకు లేవా, ఇంట్లో కూరగాయలకు లేవా అని ఆశపడి చేస్తాను. నాకాడ పైసలే లేవు అంటాడు రేవంత్ రెడ్డి. మరి లేకుంటే ఎట్లా కావాలి? మరి ఎందుకు చేస్తారు మీరు పని? మరి చేపించిన వాళ్ళు ఎందుకు కూకుంటాం? మరి మేము ఏం తిని బతుకుతాం? ఉప్పు తొక్కు తిని అన్నట్టుగా ఎండుకుంటాం, వానకు దడుచుకుంటాం, మేము చేస్తా ఇంటివి. ఎట్లా కావాలి? చేస్తాడు అంటాడు. మరి ఎత్తాడు ఇక ఈ నెలలో పడితే, ఆ నెలలో పడితే, ఈ వారంలో పడితే, ఆ వారంలో పడితే అంటే ఆశకు చేస్తాను. ఇక ఆశ మరి ఏమవుతుందో ఇక. కట్టని చెప్పి చూకుంటాడా? ఎత్తాడు. ఆ.